హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విరణ్ విహారీ ఛానల్. ఈరోజు నేను గోవాకి అయితే రావడం జరిగింది. ఇది గోవా అనేది ప్రతి ఒక్కరికి చాలా రకాలుగా అంటే డ్రీమ్. సో మన యూత్కి అలాగే చాలామంది యంగ్స్టర్స్కి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలా డ్రీమ్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా అలా డ్రీమ్ పెట్టుకొని గోవాకి అయితే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు గోవాలో తాగడం తప్ప మరేం లేదని చెప్పేసి. నాకు ఎలాగో ఆ హ్యాబిట్ లేదు. సో నేనైతే నాకు అంటే నా వర్షం నేను ఎంజాయ్ చేశాను. సో ఆ ఎంజాయ్ మీ అందరికి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ నైట్ వ్యూ అంటే నేను పగల కంటే ఎక్కువ నైట్ పైన ఫోకస్ చేశాను. ఎందుకంటే గోవా అంటే నైట్. సో చాలామంది పగలకు ఆ బాగా బీచ్కు కలంగట్ బీచ్కి అలా వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా చూపించడానికి ఏముండదు ఆ సముద్రాలు తప్ప. సో మీలో చాలామంది సముద్రాలను చూసే ఉంటారు ఆల్రెడీ. సో నేనైతే మీ అందరి కోసం నైట్, సో ఇవాళ నైట్ గోవాలో నేను డే ఎలా స్పెండ్ చేశానని చెప్పేసి మీ అందరికి నేను చూపించేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే గంట సింబల్ అయితే కొట్టేయండి. ఇతను నా ఫ్రెండ్ షానవాజ్ గోవాలో. సో నా ఫ్రెండ్ అన్నమాట. నాకు గత 5 years నుంచి అయితే నాకు పరిచయం అయ్యాడు. అంటే ఎక్కడో కాదు, బెంగళూరులో పరిచయం అయ్యాడు. సో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. ఇతను ఇక్కడే పబ్లో పనిచేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి అయితే స్ట్రైట్గా ఇప్పుడు అరంబల్ బీచ్కి అయితే వెళ్దాము. సో అక్కడ ఆ వ్యూ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ఆడ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. क्या शानू भाई, अरंबल में कैसा रहता? एक नंबर भाई, एक नंबर रहता. तो आप वीडियो बनाओ उधर. हाँ, वीडियो बनाने के लिए इतना दूर आया था मैं. हाँ बनाओ, आपका फ्रेंड लोग देखेगा, आएगा, वो लोग भी एंजॉय करेगा. मेरे फ्रेंड्स को भी आपका नंबर डालूंगा, उनको सपोर्ट करते हैं. सपोर्ट एनी टाइम, एनी क्लब एनी पब. पूरा नाइट घुमा के पूरा जो क्लब बोला क्लब. వచ్చేటప్పుడు మాత్రం తోలు తిరిగిపోతుంది. ఆ ఘాట్ సెక్షన్, రామ్నగర్ ఏరియా, చర్చి. ఐ లవ్ గోవా. ఎంట్రన్స్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే అరంబల్ బీచ్కి అయితే వచ్చేసాను. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట అరంబల్ బీచ్. యాక్చువల్ నేను మధ్యాహ్నం రావాల్సింది. మధ్యాహ్నం వచ్చింటే ఇంకా వ్యూ అదిరిపోయిందంట. బట్ ఏంటంటే లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఎలా ఉందో నైట్ అయితే ఇంకా వేరే ఎవరు ఉంటుందేమో చూడడానికి. ఫ్రెండ్స్, అరంబల్ బీచ్లో మన ఇండియన్స్ కంటే ఎక్కువ ఫారినర్సే ఉన్నారు. మీ అందరికీ ఇట్లా చూపిద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చాను అనమాట. మన ఇండియన్స్ ఇండియాలో చూడడం కాదు, ఇండియన్స్ ఫారినర్స్ మన ఇండియాలో చూడడము ఒక సంగతి అనమాట. ఫ్రెండ్స్ వ్యూ అది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అరంబల్ బీచ్కి అయితే రీచ్ అయిపోయా. సో ఇక్కడ టోటల్గా నా వెనక నా ముందు మొత్తం ఫారినర్సే కనిపిస్తున్నారు. టోటల్గా ఎక్కువ శాతం ఫారినర్సే ఉన్నారు ఇక్కడ. చూడండి, మొత్తం రష్యన్సే. యాక్చువల్గా నేను మధ్యాహ్నము అలా వచ్చింటే
వేరే స్టైల్లో ఇక్కడ కనిపించేవాళ్ళు మనకి. సో నైట్ వరకు వెయిట్ చేద్దాం, నైట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కొంచెం అట్లా ముందర చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనం బాగా కలంగట్ ఎలా అయిపోయిందంటే, సంత మార్కెట్ ఉంటుంది తెలుసా మీకు? సంత మార్కెట్ అంటే మా ఊళ్ళో జరుగుతుంది అనమాట అలాగే. సో ఆ విధంగా సంత మార్కెట్లో జనాలు ఎట్లా ఉంటుందో పిచ్చిగా అట్లా ఉంటారు బాగా కలంగట్, మొత్తం రద్దీగా అనమాట. సో ఇక్కడైతే ఏదో ప్రశాంతంగా పీస్ఫుల్గా, క్రౌడ్ అనేది ఎక్కువ లేకుండా చాలా తక్కువ మంది ఉంటారు. సో అఫీషియల్గా ఉంటుందంటే మనం ఇక్కడ అరంబోల్ బీచ్కి అయితే రావచ్చు. బట్ ఏంటంటే మనకు మెయిన్ అరంబోల్ బీచ్కి ఎందుకు తక్కువ మంది వస్తారు అంటే, ఇది లాంగ్ అనమాట. ఇక్కడ బస్సెస్ కానీ లేకపోతే ఒకవేళ ట్యాక్సీ కానీ ఆటో కానీ పట్టుకోవాలంటే వాళ్ళు మన ఆస్తులు అడుగుతారు ఈ దూరం రావడానికి. అందుకు ఇక్కడికి చాలామంది తక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఫార్వర్డ్స్ బాగా వాలీబాల్ ఆడుతున్నారు. నేనైతే అడల్ట్ కంటెంట్ ఎవరిగా చూపించడం తలుచుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నా చుట్టూ అయితే ఉన్నారు కొంతమంది, బట్ ఏంటంటే నేను అడల్ట్ కంటెంట్ చూపించదలుచుకోలేదు. తర్వాత కాకుండా మనం కొంచెం మంచిగా వీడియోస్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో రోజు చేస్తే నాకు సబ్స్క్రైబర్లు, లైక్స్, కామెంట్స్ అన్నీ పెరుగుతాయి. కానీ బట్ ఏంటంటే మనకున్న కల్చర్ని మిస్ అయినట్టు ఉంటుంది. అందుకే గ్రోత్ అయితే వద్దు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మీకైతే చెప్తున్నాను నేను నా సబ్స్క్రైబర్లకి, సో నా ఫ్రెండ్స్కి, సో వీళ్ళందరికీ చెప్తున్నాను అంతే. करेक्ट है भाई. एक बॉटल दिख रहा नहीं, एक शिमला पैकेट है रहा था ना, वो भी दिख रहा नहीं. अब बागा कलंगुट में पूरा वही दिखेगा, काली बॉटल, शिमला पैकेट, ऐसा कचरा पूरा उधर रहा था. बहुत क्लीन है, डिसेंस है, बहुत क्लीन है. और हम किस तरफ देखे तो भी फॉरेनर ही दिख रहा. इसको रशियन बीच बोलते हैं. रशियन बीच. इंडियन हम लोग ही बैठा है इधर. 10% इंडियन लोग हैं, 90% रशियन लोग हैं. ఫ్రెండ్స్ వ్యూ నిజంగా నా కళ్ళకైతే ఎట్లా కనిపిస్తుంది అంటే అట్లా కనిపిస్తుంది వ్యూ. బట్ మీ అందరికీ ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కామెంట్ రూపంలో తెలియండి. వ్యూ అయితే నిజంగా అదిరిపోయింది, అసలు క్లీన్గా ఉంది బీచ్ అయితే. ఎక్కడ కూడా మనకు కొంచెం కూడా గలీజ్ అనేది కనిపించట్లా. ఒకవేళ మనం బాగా కానీ కలంగట్ కానీ ఇట్లా ఏ బీచ్కి వెళ్ళినా కూడా అంత చెత్త అనమాట. ఇట్లా షిమ్లా ప్యాకెట్లు, తినేసి పడిపోయిన కుర్కురే ప్యాకెట్లు, ఇటువంటివన్నీ కనిపిస్తాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా క్లీన్ ఉంది టోటల్గా. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇంకా ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో ఇదే అరంబల్ బీచ్ నైట్ వ్యూ అయితే.
సో చాలా డార్క్ అయితే ఉంది, ఎందుకంటే క్యాండిల్ లైట్ డిన్నరే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బీచ్ నుంచి. సో అందుకే ఇక్కడ లైటింగ్ అయితే తక్కువ పెడతారు. అక్కడైతే లైటింగ్ అయితే బాగానే ఉంది, కానీ మళ్ళీ అంత దూరం అయితే మనం చూడడానికి ఇబ్బంది, వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అరంబల్ నైట్ బీచ్. ఎంజాయ్ పండుగ.